హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ సబ్బాత్ షలోమ్. మందిరంకి వచ్చిన వారికి, యూట్యూబ్లో ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. సో లేఖపట్నంలోకి వెళ్ళే ముందు ఒక వర్స్ చదువుకొని, వర్ష చదవడం అయిపోయిన తర్వాత మన మధ్యలో ఉన్న మన్నా సిస్టర్ గారు లేరా? ఓకే, మన్నా సిస్టర్ లేరు. అదస చెల్లెమ ప్రార్థన చేస్తుంది. రోమీలకు రాసిన 15వ అధ్యాయము, రోమపత్రిక 4వ వచనం. రోమీలకు రాసిన రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఎవరన్నా చాలు బ్రదర్, థ్యాంక్ యూ. మన్నా సిస్టర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడ జీవం కలిగిన అశ్వమిశయ ఎలోహిం రాజా, మీకు స్తోత్రములు తండ్రి. స్తుతులపై ఆసీనుడా, నమ్మదగినవాడా, ఉన్నవాడా, అన్నవాడా, మీకు స్తోత్రాలు తండ్రి. అయా పోయిన సబ్బాతు నుంచి నాయన ఈ సబ్బాతు వరకు మమ్మల్ని క్షేమంగా సజీవులుగా నాయన మీరు ఎక్కల నీడలో దాచి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రము. అయా నీ కొందనములు తండ్రి. అయా ఈ సమయంలో నాయన అయా మీరు పాటల ద్వారా, అయా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు రాజా, నీ కొందనము స్తోత్రం తండ్రి. అయా ఇప్పుడు నాయన అయా మీ ఉపదేశము చెప్పుచుండగా నాయన అయా భగవాన్ బెదర్ని నాయన మీ నోటి బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆత్మతో అభిషేకించండి తండ్రి, నీకు స్తోత్రం రాజా. అయా ఈ సమయంలో నాయన అయా సంఘమును మేమందరం కూడా నాయన ఆశ కలిగిన ఆసక్తి కలిగిన అయా విని విడిచిపెట్టుకున్న తండ్రి, గ్రహించుకునే మనసును వినగలిగిన చెవులను మాకు దయచేయండి తండ్రి. యాశ్వమిశయ మరి నాయన అయా ఈ సమయంలో తండ్రి నాయన మీ వాక్యంను చెప్పుచుండగా నాయన అయా మీ దాసును మరి నాయన మీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నారు రాజా, నీకు వందనము స్తోత్రం తండ్రి. అయా మరి సమయంలో నాయన అయా నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని మరి మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి నాయన అయా అన్నన తండ్రి నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి. అయా ఈ సమయాన్ని నా కొరకై ప్రాణం అర్పించిన మమ్మల్ని విమోచించిన మా రక్షణకర్త నీ ప్రియ కుమారుడైన తండ్రి యాషువమిశయ అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఈ సందర్భం మనందరికీ తెలుసు అనుకుంటా. ఇది మన అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తున్నారన్నట్టు. ఏంటంటే ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నాయి. ఏంటంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములను కొన్ని వాక్యములను రాసినవి ఎత్తిపట్టి వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే మన పరిశుద్ధ గ్రంథంలో అది ఏది రాయబడిన వాక్యమే కావచ్చు, వచనమే కావచ్చు, సందర్భమే కావచ్చు, ఏది కూడా వ్యర్థం కాదు. ప్రతి వచనం నుంచి ప్రతి వాక్యం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశించి ఆ పౌలు గారు అన్యులైన రోమీలకు రాస్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు నేను కొన్ని మన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయాలను, ఎందుకంటే ఎవ్రీ టైం కూడా ఎందుకంటే నెక్స్ట్ రిపీటెడ్ కూడా చెప్తూ ఉంటుంటాను. నాకు హిస్టరీ అంటే కొద్దిగా ఇష్టము. ఆ హిస్టరీని ఎందుకంటే నాకు తెలిసిన హిస్టరీని కూడా ఎందుకంటే మీకు కూడా కొంచెమన్నా చెప్తే కొద్దిగా మీకు కూడా అది అబ్బుతుందేమనే ఉద్దేశంతో నేను ఎక్కువ వరకు ఆ టాపిక్స్ మీదనే నేను ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. సో మన బైబిల్లో చూసినట్లయితే ఎన్నో తెగలు, ఎన్నో జాతులు మనం చూస్తూ ఉంటుంటాం. అసలు అవి అంటే మనము ఓల్డ్ టెస్టిమెంట్లో చదువుకున్నప్పుడు ఆ తెగలుగా, జాతులుగా అబ్రామ్ సంతానము ఏ రకంగా వాళ్ళు విడిపోయారు, అట్లాగే చూస్తే నోవహు అతని 3 కుమారుల నుంచి ఏ తెగలుగా విడిపోయారని చెప్పేసి మనకు బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా కూడా అదే ఉంటుంది. మనకు ఆదికాండం కానీ, నిర్గమకాండం కానీ,
లేవికాండంలో చూస్తుంటుంటే ఆ తెగలు జాతుల గురించి ఉంటుంటాయి. సో ఏంటంటే ప్రతి ఒక్క తెగకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఎందుకంటే చాలాసార్లు రిపీటెడ్గా కూడా మనం చూస్తుంటుంటాము. ఐగుప్తీయులు అని చెప్పేసి, కనానీయులు అని చెప్పేసేసి, హిత్తీయులు అని చెప్పేసి, ఇవ్వీయులు అని చెప్పేసి, మోయాబీయులు అని చెప్పేసి, అమాలేకీయులు అని చెప్పేసి, అమ్మోనీయులు అని చెప్పేసేసి, ఇట్లా ఎన్నో రకాల వివిధ రకాల జాతుల వాళ్ళను, వివిధ రకాల తెగుల వారిని మనము చూస్తూ ఉంటుంటాం. సో ఏంటంటే ప్రతి తెగ కూడా ఏంటంటే ఆ ఇజ్రాయేలీకు కావచ్చు, ఆ అబ్రాము సంతానానికి ఏదో రకంగా సంబంధం ఉన్న జాతులే అవన్నీ కూడా. అంటే ఒకరితోటి వైరం కావచ్చు, ఒకరితోటి స్నేహితం కావచ్చు, ఒకరితోటి రక్త సంబంధాలు కావచ్చు, ఒకరితోటి వాళ్ళ జనరేషన్స్ నుంచి ఏదో ఒక లింకు ఉన్న జాతులే మనకు బైబిల్లో కనబడుతూ ఉంటుంటాయి. సో అందులో నేను ఇవన్నీ ఎందుకంటే ఇండివిజువల్ తెగ గురించి, ఇండివిజువల్ జాతుల గురించి చదువుతున్నప్పుడు నాకు అందులో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే మోయాబీయుల హిస్టరీ చూసినప్పుడు కానీ, మోయాబీల గురించి చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్నట్టు. ఎందుకంటే ఆ మోయాబీయులు ఎవరు, వారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, వారితో మనకు ఉపయోగపడే కొన్ని ఇన్సిడెంట్సే కావచ్చు, కొన్ని మనకి ఇంపార్టెంట్ ఇష్యూసే కావచ్చు, అందులో చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నాకు బాగా అనిపించినాయి. సో ఆ మోయాబీల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి నాకు ప్రేరేపణ కలిగింది. సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో అసలు ఆ మోయాబీలు అంటే ఎవరు, అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆ మోయాబీ దేశంలో ఏ దేశంగా పరిగణించబడుతుంది, అసలు అది ఆ దేశము ఎప్పుడు స్థాపించబడింది, దాని తర్వాత దాంట్లో జరిగిన పరిణామాలు ఏమిటి, ఇజ్రాయిళ్లకు మోయాబీలకు ఉన్న సంబంధం ఏమిటిది. సో ఆ దేశంలో ఎందుకంటే వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా కొన్ని చాలా అద్భుత కార్యాలు జరిగినవి ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఇష్యూస్ కూడా జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఉన్నాయి. ఆ మోయాబు దేశంతో, మోయాబీలతోటి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బైబిల్ నుంచి ఎత్తుకొని వాటి నుంచి మనము ఏం నేర్చుకుందాము, వాటి నుంచి మనము ఏది టేక్ అవే అంటారు కదా, మన దేని నుంచి ఏది గుడ్ డీడ్స్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర గుడ్ వన్స్ ఉంటాయి, బ్యాడ్ వన్స్ ఉంటాయి. సో అందులో ఎన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నా మనకు అనవసరం, అందులో ఏవి గుడ్ డీడ్స్ ఉన్నాయి, ఈవెన్ ఆ బ్యాడ్ డీడ్స్ నుంచి కూడా మనం ఏమి నేర్చుకోవాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో దాని గురించి ఈ మోయాబీల టాపిక్ని ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో యాక్చువల్లీ మనము అది జియోగ్రఫికల్గా కూడా యాక్చువల్లీ మోయాబు దేశం అంటే ఎక్కడ ఉన్నది అని చెప్పేసి కూడా, ఎందుకంటే అదొకటి మనకు మైండ్లో రిజిస్టర్ అయ్యి ఉంటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఈ మోయాబు దేశము కానీ మోయాబీల గురించి మనకు ఫస్ట్ బైబిల్లో ప్రస్తావన వచ్చినప్పుడు ఏంటంటే అరౌండ్ 1400 ఇయర్స్లో, బిఫోర్ మెస్సియా 1400 టైంలో ఈ మోయాబీలు మనకు బైబిల్లో కనపడతారు అన్నట్టు. ఎప్పుడంటే మన ఇజ్రాయిల్ మన పితరులు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి కానాను దేశంకు వస్తున్న సమయం లోపల ఇంకా వాళ్ళు ఇజ్రాయిల్కు చేరుకుంటారు. ఆల్రెడీ అప్పటికి దాదాపు ఆల్మోస్ట్ 38-39 ఇయర్స్ ఆల్రెడీ అరణ్యంలో నుంచి ప్రయాణం చేశారు. జస్ట్ దే ఆర్ లైక్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద ఇజ్రాయిల్ అంటారు. కానాను దేశంలోకి ఎంటర్ అవబోతున్న సమయం లోపల అక్కడ మోయాబీలు వాళ్ళకు ఎదురు తారసపడతారు అన్నట్టు. ఒకసారి తెలుగు బైబిల్ ఏంటమ్మా, మీరందరూ ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే మన బైబిల్ లాస్ట్ పేజెస్లలో మ్యాప్స్ ఉంటాయి. ఇది కాదు, అదే ట్రిప్. ఇందులో మీకు మ్యాప్స్ అన్నీ మనకు మ్యాప్స్ ఉంటాయి జనరల్గా. ఎందుకంటే మనం జనరల్గా అందరం కూడా మనము ఈ చాప్టర్స్ బైబిల్ గ్రంథాలు చదువుతాం, కానీ దీని గురించి అసలు అర్థం కాదు కావచ్చు. నాకైతే దాదాపు ఒక 6 months వరకు ఇది ఏంటిదో పిచ్చి గీతలా ఉండేది, లాంగ్వేజ్ అర్థం కాదు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ రియల్గా ఆ హిస్టరీ చదువుకున్న తర్వాత ఇది ఎంత యూజ్ఫుల్గా అనిపిస్తుందంటే అంత యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు స్టోరీ కావచ్చు, మన బైబిల్ హిస్టరీ కావచ్చు, మన ప్రదేశాలు కావచ్చు, మన అబ్రాము పితరుడు ఏ ప్రాంతాలకు ఆయన ప్రయాణాలు చేశాడు, ఏ దేశాల్లో ఆయన నివసింపజేశాడు, ఈ గోత్రాలు ఏ రకంగా విభజింపబడ్డాయి, ఐగుప్తు ఎక్కడుంది, ఇజ్రాయెల్ ఎక్కడుంది, మోయాబీలు ఎక్కడున్నాయి అని చెప్పేసి ఎంత యూస్ఫుల్ అవుతుందంటే అంత యూస్ఫుల్ అవుతుంది. ఇందులో మన సెకండ్ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇజ్రాయేలు గోత్రము తెలుపు పాలస్తీనా పటము వంటి ఒకసారి అది డిస్ప్లే చూపెట్టినాను. సో మీరందరూ చూడండి, అందరూ డిస్ప్లే ఉంటుంది యూట్యూబ్లో. సో ఇజ్రాయేలుల గోత్రంలో తెలుపు పాలస్తీనా పటము. సో ఇందులో మనకు చూసినట్లయితే రైట్ సైడ్ మనకి మోయాబీయులు అని చెప్పేసి క్లియర్గా ఉన్నది. అక్కడ మోయాబీయులకు
పైన అంటే ఉత్తర దిశ వస్తుంది మనకు. దాంట్లో మ్యాప్లో రైట్ సైడ్ కార్నర్లో కూడా, డౌన్ కార్నర్లో కూడా మనకు డైరెక్షన్స్ది అక్కడ చూపించారు చూడండి. పైన ఉత్తర దిశ అని చూపించారు, అంటే పైన నార్త్. మోయాబీయులకు నార్త్ సైడ్ ఉండేవాళ్ళేమో అమ్మోనీయులు. మోయాబీయులకు నార్త్ సైడ్ అంటే టాప్, వాళ్ళ తలపైన ఉండేవాళ్ళు అమ్మోనీయులు. అదేవిధంగా రైట్ సైడ్ అంటే ఈస్ట్ అవుతుంది ఎప్పుడు కానీ మనకి. ఉత్తరం దిశకి రైట్ సైడ్ అంటే ఎప్పుడు కానీ తూర్పు అవుతుంది, అది ఈస్ట్. ఈస్ట్ అనేది మనకు అరేబియా అని కనబడుతుంది చూడండి, అది అరేబియా ఎడారి అన్నట్టు, అది డెజర్ట్. సౌదీ అరేబియా ప్రాంతం అంటారు కదా, అది అరేబియా ఎడారి. సో అట్లాగే సౌత్ అంటే ఏంది డౌన్. సో ఉత్తరానికి ఆపోజిట్లో డౌన్లో చూసినట్లయితే మనకు ఎదోము అని చెప్పేసి కనబడుతుంది చూడండి. రబ్బా, కిర్రు, ఎదోము అని కనబడుతుంది. అంటే ఇక్కడ కింద ఎదోమీయులు, రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఏమో అరేబియా, పైన అమ్మోనీయులు. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఉప్పు సముద్రం కనబడుతుంది చూడండి. ఉప్పు సముద్రం దాటిన తర్వాత అదంతా హిత్తీయులు. ఎందుకంటే ఆ టైంలో గోత్రాలు అనేది ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ టైంలో ఇంకా ఇజ్రాయిల్ అనేది ఫామ్ కాలేదు అప్పటికి. ఇజ్రాయెల్ ఎందుకంటే వీళ్ళు కనాను దేశం ఇంకా అప్పటికి వాళ్ళు ఆక్రమించుకోలేదు. కాబట్టి ఉప్పు సముద్రం బయటంతా పైన చూస్తే యెరూషలేం ఉన్నది. సో ఇదంతా కూడా ఉప్పు సముద్రం లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్రజెంట్ ఇజ్రాయిల్. సో ఈ మోయాబీ దేశానికి మనం చూసుకున్నట్లయితే జాగ్రఫికల్గా రైట్ సైడ్ అరేబియా ఎడారి, పైన అమ్మోనీయులు, మోయాబీలు. అమ్మోనీయులు అంటే ఎవరో మనం చూసుకుందాము. కింద ఎదోమీయులు అంటే కూడా మనకి ఎవరో తెలుసు, అది కూడా చూసుకుందాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉప్పు సముద్రం, దాన్నే మృత సముద్రం అంటారు. సో మోయాబీయులు మనకు అక్కడ, మోయాబీల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అయితే మన ఇజ్రాయేలీలు అక్కడి నుంచి వస్తున్నారు, ఈజిప్ట్ నుంచి బయలుదేరి. సో యాక్చువల్లీ ఈజిప్ట్ నుంచి మనకి ఇదివరకు కూడా మన లాస్ట్ మెసేజ్లో కూడా చెప్పినట్టు గుర్తు, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ కావచ్చు, యెరూషలేంకు, యూదా ప్రాంతానికి రావడానికి హార్డ్లీ యాక్చువల్లీ 40 days టైమే. కానీ సో ఏంటంటే వాళ్ళకి ఒకటి ఈజిప్టు ఆల్మోస్ట్ దాన్ని ఓల్డ్ టైంలో పాలస్తీన్ అంటారు, రెండు కలుసుకొనే ఉంటాయి. అయితే ఏంటంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ రావడానికి మధ్యలో ఎవరైతే ఉన్నారో ఫిలిస్తీన్లు ఉన్నారన్నట్టు. ఫిలిస్తీన్లు అంటే వాళ్ళు చాలా యుద్ధ సన్నద్ధులు, యుద్ధంలో ఆరితేలిన వాళ్ళు అన్నట్టు. సో ఆ రకంగా వచ్చేసేస్తే ఇజ్రాయిల్ అందరూ వాళ్ళు ఫిలిస్తీన్లు చంపేసేసేసి వాళ్ళ రూపుమాపులు లేకుండా చేస్తారని చెప్పేసి తండ్రి ఆయన ప్రణాళికతోటి ఆ రూట్లో రాకుండా, సపోజ్ మనకు ముక్కు ఇట్లా ఉందని చూపించకుండా చుట్టూ తిరిగి చూపిస్తాను చూడండి. ఆ రకంగా ఇందులో ఆ దేశాలన్నిటి కూడా ఆ ఎడారిల వెంబడి అమాలేకీయులే కావచ్చు, లైక్ ఎదోమీయులే కావచ్చు, యోబీసీలే కావచ్చు, ఈ మోయాబీలు, ఆ ప్రాంతాలన్నీ తిప్పుకుంటా వాళ్ళకి ఏంటంటే 40 సంవత్సరాల్లో వాళ్ళు సనుగులను బట్టే కావచ్చు, వాళ్ళకు ఆ కష్టం ఏంటిది, నష్టం ఏంటిది అని అన్నీ తెలియజేయడానికి ఈ రీజన్స్ తోటి అన్నీ కూడా మనకు ఇజ్రాయెల్కు చేర్చినట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే సో ఇందులో కూడా ఏంటంటే మనం చూసినట్లయితే అక్కడ ఆ మోయాబు దేశానికి, అప్పటివరకు మోయాబు దేశానికి దగ్గరికి వస్తారు. ఇంకా మోయాబు దేశం దాటగానే అక్కడే మనకు ఇది ఉంటుంది, యోర్దాన్ నది ఉంటుంది. ఆ యోర్దాన్ నది దాటంగానే ఆ కానానీయుల దేశానికి ఇంకా వాళ్ళు ఆక్రమించుకోవడానికి ఇంకా చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నారన్నట్టు. సో ఆ టైం లోపల వాళ్ళు అక్కడికి వస్తారన్నట్టు. అక్కడికి వచ్చినప్పుడు ఆ మోయాబీయులు వీళ్ళను ఆ దేశం నుంచి వెళ్ళడానికి వాళ్ళను అలో చేయరన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎరికో పట్టణంకి వెళ్ళాలి కానీ, లేదంటే కనానీ దేశానికి వెళ్ళడానికి ఏంటంటే దే హావ్ టు పాస్ త్రూ ద మోయాబీ దేశం నుంచి వాళ్ళకు పాస్ అవ్వకుంటూ వెళ్ళాలన్నట్టు. కానీ అప్పుడు ఏంటంటే ఈ మన మోషే యెహోషువ గారు ఆ దేశానికి వెళ్ళి వాళ్ళకు రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏంటంటే ఆ మోయాబు దేశపు రాజు వాళ్ళని యాక్సెప్ట్ చేయడు అన్నట్టు. ఎందుకంటే ఆ దేశం నుంచి కనుక పోతే వాళ్ళు చాలా బలాఢ్యులు, ఆల్రెడీ వాళ్ళు వేరే కంట్రీస్ని, అమాలేకుల కంట్రీని, ఓగు దేశాన్ని యుద్ధం చేసుకొని అన్నీ ఆక్రమించుకుంటూ వచ్చేసేస్తున్నారు. సో వీళ్ళు కూడా మన దేశం నుంచి వెళ్ళినట్లయితే వీళ్ళు కూడా మనల్ని ఫైట్ చేసేసుకొని మన దేశాన్ని అంతా ఆక్రమించుకుంటారని చెప్పేసేసి వాళ్ళు అక్కడి నుంచి అలో చేయరన్నట్టు. అయితే మనం చూసుకుందాం అసలు యాక్చువల్లీ మోయాబీలు ఎవరు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకసారి మనము బేసిక్లోకి వెళ్దాము. ఆదికాండము చూసినట్లు, ఆదికాండము 19వ అధ్యాయము 36-37 వచనాలు రెండు చదవండి. ఆదికాండము, ఎవరైనా మైక్ పెట్టుకున్న ఫ్లోరు. ఆదికాండము 19వ అధ్యాయము 36-37 వచనాలు. అలాగున లోతు యొక్క
ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబును పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులను మూల పురుషుడుగా ఎంచబడును. చాలండి. సో ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, లోతు స్టోరీ అంతా తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైనప్పుడు ఆ పరమ తండ్రి ఈ లోతు కుటుంబాన్ని సపరేట్ చేసేసుకొని ఆ దూతలు వాళ్ళని తీసుకొని వెళ్తుంటుండగా ఆ భార్య వెనుకకు చూడకూడదు అన్నప్పుడు లోతు భార్య వెనుకకు చూసి ఉప్పు సముద్రంగా మారిపోయినట్టు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ టైంలో, ఎందుకంటే ఇదంతా కూడా చూడడానికి చదవడానికి ఎంత హార్డ్గా ఉన్నా ఇదంతా కూడా ఆ పరమ తండ్రి ప్రణాళికనే. పరమ తండ్రి ప్రణాళిక లేకుండా ఏ ఇన్సిడెంట్ కూడా జరగదు. ఎందుకంటే ఓకే ఆ సిచ్యువేషన్, ఎందుకంటే ఆ పరమ తండ్రికి ఆ లోతు సంతానము, ఆ లోతు జనరేషను అక్కడికి సమాప్తి కావడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన ప్రణాళికతోటి ఇది జరిగినాయి, కానీ ఇది మానవులతోటి ఏదో మనకు చూడడానికి కానీ లేకపోతే మనం లిటరల్గా చదువుకున్నప్పుడు కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది. కానీ సో అదంతే ఆయన ఇంటెన్షను, ఆయన చిత్తం లేనిది చిన్న ఎంట్రికైనా రాలిపోదని అంటుంటారు కదా. ఎందుకంటే మనకు హిస్టరీ చూసినట్లయితే అసలు ఆ రోజే కనుక ఈ మోయాబే పుట్టకపోతే, యాక్చువల్లీ మోయాబీలు లేరు, మోయాబీలు లేకపోతే మనకు నెక్స్ట్ దాంట్లో చదువుకుంటా మోయాబీలు లేకపోతే అసలు రూతే లేదు, రూతే లేకపోతే మనకు బోయేజుకు భార్యనే అయ్యేది కాదు. ఆ బోయేజు భార్య ఆ రూతు నుంచే వచ్చిన సంతానమే మనకు దావీదు సంతానము, దావీదు సంతానం నుంచి వచ్చిందే మన రక్షకుడు. ఆ రోజే కనుక ఈ ఇన్సిడెంటే జరగకపోతే మనకు రక్షకుడే లేడు. సో ఏది జరిగినా కూడా తండ్రి ఆ ప్రణాళికతోటే జరిపించాడు. సో వాళ్ళు ఆయన లోతు యొక్క పెద్ద కుమార్తెకు పుట్టిన కుమారుడే మోయబ్. ఆ మోయబే ఇప్పటి వరకు ఇప్పుడు ఉంటున్న మోయబీయులు, వాళ్ళే మోయబీయులు. సో ఈ మోయబ్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే అరౌండ్ నెక్స్ట్ మనకు ఇంకా చదువుతుంటే తెలుస్తుంది, అరౌండ్ 583 వరకు బీసీఈ, అంటే బిఫోర్ మెస్సయ్య 583 వరకు మోయాబు దేశం, అరౌండ్ 1400 నుంచి ఒక 583 అంటే 900 ఇయర్స్ ఉంటుంది. తర్వాత ఇంకా మోయాబు దేశం అనేది ఇంకా రూపుమాపులు లేకుండా పోయిందన్నట్టు. సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము ఆ యెరూషలేంకు రైట్ సైడ్లోనే ఉండే దేశం, ఆ ఈస్ట్ సైడ్ ఉండేది దేశాన్నే ఇప్పుడు దాన్ని జోర్దాన్ అంటారు. ఇప్పుడు జోర్దాన్ వల్ల ఇప్పుడు వీళ్ళు అనే వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆ జోర్దాన్ ఆ కంట్రీకి కూడా వెళ్ళారన్నట్టు. అదే జోర్దాన్ ఇప్పుడు ప్రస్తుతం దాన్ని పిలువబడిన దేశమే జోర్దాన్ కంట్రీ. సో అది చెప్పాలంటే అది కూడా రిచ్ కంట్రీ, వన్ ఆఫ్ ద రిచ్ కంట్రీ చెప్పాలంటే. సో అది చూసినా కూడా దాని కరెన్సీ చూసినా కూడా మన ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసేసుకుంటే ఎంత తెలుసు, ఐడియా ఉందా ఎవరికైనా? మీరు వెళ్ళొచ్చారు, ఎంత ఐడియా ఉందా? వాళ్ళ జోర్డాన్ దెనార్ ఈజ్ ఈక్వల్ టు ద 105 రూపీస్ మన ఇండియన్ రూపీస్లలో. ఈవెన్ మనకి ఏంటంటే US డాలర్ కంటే కూడాను యూరప్ దానికంటేను అది చాలా ఎక్కువది, 105 రూపీస్. సో జోర్దాన్ ఎందుకంటే అది మంచి ప్రాంతము, ఆ మైదానం గల ప్రాంతము, సస్యశ్యామలంగా ఉండే ప్రాంతము. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన ఓల్డ్ దాంట్లో కూడా మనం చూస్తుంటుంటాము. అప్పుడు ఏంటంటే సస్యశ్యామలంగా ఇప్పుడెవరు వీళ్ళు అబ్రహాము లోతు పంచుకుంటుంటారు. అప్పుడు అబ్రహాము లోతుకు ఆప్షన్ ఇస్తాడు, నీకు ఈ ఏరియా కావాలా ఆ ఏరియా కావాలనుకున్నప్పుడు ఆయన ఇతను సొదొమ గొమొర్రా ఇతను సెలెక్ట్ చేసుకుంటాడు లోతు. ఆ టైంలో అబ్రహాము గారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలంగా చేస్తుంటారంట. సో అదేంటంటే అది రియల్గా రిచ్ కంట్రీ, అన్య కంట్రీ అయినా కూడా చాలా రిచ్ కంట్రీగా ఉంటుంది. అప్పటి నుంచి దాదాపు మెస్సయ్య కంటే ముందు 1000 సంవత్సరాల నుంచి కూడా అది మంచి సస్యశ్యామలంగా ఉండే ప్రదేశంగా మనము చూస్తూ ఉంటుంటాము. సో అది ఎందుకంటే ఆ దేశం కూడా ఆ పరమ తండ్రి, ఎందుకంటే ఆ మోయాబీల పట్ల కావచ్చు, అమ్మోనీయులు అంటే రెండవ కూతురు, చిన్న కూతురు సంతానంని అమ్మోనీయులు అంటారు, వీళ్ళు మోయాబీయులు అంటారు. మోయాబీల పైన అమ్మోనీయులు ఉంటారు అన్నట్టు. సో ఆ పరమ తండ్రి కూడా ఏంటంటే అబ్రాహాము గారిని బట్టి లోతుకిచ్చిన వాగ్దానంను బట్టి ఏంటిదో తెలియదు, కానీ ఇజ్రాయేళ్లకు తండ్రి చెప్తాడు అన్నట్టు, మీరు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మాత్రము వాళ్ళని అంటాడంటే మీరు ఎవరినైనా మీరు అటాక్ చేయండి, ఎవరినైనా మీరు యుద్ధం చేయండి, ఎవరినైనా ఆక్రమించుకోండి, కానీ ఎవరికి 3 దేశాలకు మాత్రం చెప్తాడన్నట్టు. ఒకరికేమో ఏదోమీయులకు, మనం ఇందాక అనుకున్నాం కదా, మోయాబు దేశానికి ఎక్కడ ఉంటుంది, సౌత్లో ఉంటుంది ఏదోమీయులు. ఏదోమీయులు అంటే ఎవరెవరైనా చెప్పగలుగుతారా ప్లీజ్? ఏదోమీయులు అంటే ఎవరు?
ఏషావు సంతానము. ఏషావు ఎవరు? అబ్రాము, ఇస్సాకు కొడుకు. అబ్రాము మనవాడు అవుతాడు, ఎందుకంటే ఆయన సంతానమే కదా ఏదోమీలు. ఇప్పుడు ఎందుకంటే ఏదోమి దేశం నుంచే వీళ్ళు ప్రయత్నిస్తారు. ఆ ఇజ్రాయేలీలు ఇక్కడి కానానికి రావాలనుకుంటే ఏదోమీల దారినే పోతాడు. కానీ తండ్రి ముందు కండిషన్ చెప్తాడన్నట్టు, మీరు ఏదోమీల దగ్గర నుంచి పోతుంటారు కాబట్టి మీరు వారి దగ్గరికి వెళ్ళండి, వారితో గొడవ పడద్దు, వారితో మీరేమీ కలహం పెట్టుకోవద్దు. వాళ్ళకి ఎందుకంటే ఆ ప్రాంతాన్ని, ఆ భూభాగాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వారిలో నుంచి మీకు ఏది స్వాస్థ్యం రాదని చెప్పేసి ఏదోమీలకు చెప్తాడు. అదే రకంగా వచ్చిన తర్వాత వీళ్ళకు మోయాబు దేశానికి కూడా, ఎందుకంటే లోతు సంతానమైన మోయాబు దేశాన్ని కూడా, ఆ దేశం కూడా నేను, ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళకి నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళతో కూడా మీరు యుద్ధములు చేయొద్దు, వాళ్ళతో కలహపడద్దు, వాళ్ళ ప్రాంతాన్ని ఏది కూడా తీసుకోవద్దని చెప్పేసి మోయాబీలకు చెప్తాడు. అదే రకంగా అమ్మోనీలకు కూడా. చూడండి ఆయన ప్రణాళిక. ఎందుకంటే ఆయన ప్రణాళిక లేకపోతే వీళ్ళు ఎంత స్పాట్లో వాళ్ళని అటాక్ చేసేయచ్చు, వాళ్ళను ఆక్రమించవచ్చు. కానీ ఎందుకంటే పరమతండ్రి ప్రణాళిక ఉంది కాబట్టి మోయాబీలను కానీ అమ్మోనీలను కానీ ఎదోమీలను ఎవరి భూభాగం కూడా మీరు తీసుకోవద్దని చెప్పేసి మనం చెప్పినట్లు మనం చూస్తూ ఉంటుంటాం. సో అయితే మనం ఇందాక ఒక చూసుకుందాం. వీళ్ళు ఇజ్రాయిల్ ప్రయాణమై వస్తూ ఇక్కడి వరకు వస్తారు, మోయాబీ దేశానికి వస్తారు అన్నట్టు. అప్పుడేంటంటే ఆ రాజు దగ్గరికి వాళ్ళు సమాచారం పంపిస్తారన్నట్టు. అందులో చూసినట్లయితే న్యాయాధిపతులు 11వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 209వ పేజీ, ఓల్డ్ టెస్టమెంట్. అప్పుడు ఇజ్రాయేలీలు ఏదోము రాజునొద్దకు దూతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి కానీ అతడును నేను సెలవీయనని చెప్పాను. సో ఇదన్నట్టు వాళ్ళ ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నారు కాబట్టి అప్పటికే అరణ్యాలు తిరుగుకుంటా అడవులు తిరుగుకుంటా 39 ఇయర్స్ అలసిపోయినారు. అక్కడికి ఇంకా ఈ మోయాబు దేశానికి వచ్చేసేసి కూడా వాళ్ళు అడుగుతారు అన్నట్టు, మమ్మల్ని మీ దేశం నుంచి పోయి అంటే మేము ఏది మీ ఆస్తులు కానీ మీరు ఏది చేయము, మాకు ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అలో చేయరు అన్నట్టు. మోయాబు రాజు ఆ టైంలో ఏంటంటే బాలాకు అనే రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తుంటాడు అన్నట్టు. మనం చాలాసార్లు కూడా మనం విని ఉంటాం, మన చాలా సందేశాలలో బిలాము బాలాకు స్టోరీ మనం చాలాసార్లు విని ఉంటాము. బిలాము అనే తన ప్రవక్త, బాలాకు ఏమో ఆ మోయాబు దేశానికి రాజు అన్నట్టు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళని అలో చేయరు అన్నట్టు. అదే కాకుండా వీళ్ళకు ఈ మొత్తం మనం ఈ హిస్టరీలో చూసినట్లయితే కూడా వీళ్ళకు మోయాబీలు ఎందుకంటే చాలా గర్విష్ఠులుగా మనకు కనబడుతుంటుంటుంది అన్నట్టు. ఎందుకంటే వీళ్ళ ఈ దేశము, ఆ భూభాగము దాన్ని ఏమంటారు, స్థాపించినప్పటి నుంచి, ఫామ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కష్టాలని కానీ నష్టాలని కానీ వాళ్ళకు కరువులనేటి కానీ మాత్రము ఎప్పుడు ఏవి ఉండవు అన్నట్టు. చాలా, ఎందుకంటే అది రిచ్ కంట్రీగా ఉంటుంది. మళ్ళీ చాలా వాళ్ళు ఎందుకంటే మంచి బలాఢ్యులు, మంచి శరీరము, భారీ కాయంగా ఉన్న వాళ్ళు, మళ్ళీ చాలా అందంగా ఉంటారు, డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఏంటంటే వాళ్ళకు బాగా ప్రౌడ్ కూడా అదే రకంగా ఉందన్నట్టు. చాలా గర్విష్ఠులు అన్నట్టు. ఈ మోయాబీలు అంటే వాళ్ళు చాలా గర్విష్ఠులు అన్నట్టు. ఆ గర్వంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ పరమ తండ్రి కంటే మేమే గొప్ప వాళ్ళం అనే అనుకున్న సందర్భాలు కూడా మనకి ఇందులో వర్సెస్లో బైబిల్లో ఉంటున్నాయి. ఇప్పుడు అవన్నీ వర్సెస్ చూసి చెప్పడం కాదు, కానీ ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు చాలా ప్రౌడ్ ఫెలోస్ అన్నట్టు. ఏంటంటే ఓకే, వాళ్ళకి ఆ తండ్రి వనరులు కల్పించాడు, మంచి పాడి పంటలు పండే ప్రాంతమే వాళ్ళది, మంచి డబ్బులు ఉన్నాయి, తెలివి కాదు కానీ మంచి శరీరాలు ఉన్నాయి, మంచి అందంగా ఉన్నారని చెప్పేసి చాలా గర్వించే వాళ్ళు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి దేవతలు, అన్య దేవతలు వాళ్ళ అన్య దేవతలు అయితే బయల్పోరు దేవతలు అని చెప్పేసి, ఇంకా మెషారు అనే దేవతలు ఉన్నాయన్నట్టు. ఆ దేవతలే వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు బలులు అర్పించుకుంటూ వాళ్ళ ఆచారాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఏంటంటే పసిపిల్లలను దేవతల దగ్గర అర్పిస్తున్నారు, సజీవ సహదానం చేస్తుంటుంటారు అన్నట్టు. సో వాళ్ళ దేవతలు ఎంతో వాళ్ళని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి ఈవెన్ మెస్సయ్యను కానీ మన యెహోవాను కూడా వాళ్ళు తృణీకరించినట్టు, హేళన చేసినట్టు జనాంగాన్ని మాట్లాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటుంటాయి అన్నట్టు. సో ఆ గర్వము వాళ్ళకి ఎంతవరకు తీసుకొచ్చింది మనం లాస్ట్ వరకు మనము చూసుకుందాము. సో అది ఆ దేశము రిచ్ కంట్రీ అనడానికి మనకు 1-2 ఎగ్జాంపుల్ చూసుకుందాము.
రెండవ రాజులు 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, రాజుల కాలంలో అప్పుడు ఏంటంటే మనకు అహాబు రాజు మా ఇజ్రాయెల్ దేశంని పరిపాలిస్తున్న సమయం అది. అప్పటికి ఏంటంటే యూదా దేశంగాను ఇజ్రాయెల్ దేశంగాను 2 ప్రదేశాలుగా విడిపోయిన టైం లోపల ఆ ఇజ్రాయెల్ దేశాన్ని అహాబు రాజు పరిపాలిస్తున్న సమయం అన్నట్టు. అహాబు రాజు పరిపాలిస్తున్నప్పుడు ఏంటంటే ఆ టైం లోపల ఏంటంటే ఈ మోయాబు దేశాలు నైబర్ కంట్రీసే కదా, అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళని జయించి వీళ్ళ కంట్రోల్లో ఉన్నారన్నట్టు అప్పుడు మోయాబు దేశపస్తులు. సో అప్పుడు ఆ టైం లోపల కూడా వాళ్ళు కప్పము చెల్లిస్తున్నారో మన దీన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళు ఎంత రిచ్ అనేది. 2 రాజులు 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. లక్ష గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. చాలండి. దీన్ని బట్టి జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిస్తున్నానంటే, వాళ్ళు మోయాబు దేశస్తులు ఏంటంట 1,00,000 గొర్రె పిల్లలను 1,00,000 గొర్రె పొట్టేళ్ళు అంటే 2 లక్షల గొర్రెలు. అంటే ఇప్పుడు మనది కనుక ఇప్పుడు జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసేసుకుంటే ఒక గొర్రె పిల్ల యావరేజ్ చూసేసుకుంటే 10,000 అన్నా కూడా 2 లక్షలు అంటే దాదాపు 200 crores ఓన్లీ జస్ట్ పన్ను కడుతున్నారంట వాళ్ళు. సో ఆల్మోస్ట్ అది ఆ మోయాబు దేశం అంటే కూడా జస్ట్ మన ఏంటంటే టోటల్ పారామీటర్ చూస్తే మన ఒక 30/60 మైల్స్ ఉంటుంది. 30 మైల్స్లకు విడుతుంటే 60 మైల్స్ లెంత్ ఉంటుంది అన్నట్టు. ఒక దాదాపు మన హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా ఒక దేశం ఉంటుంది అన్నట్టు. సో అంత చిన్న దేశం అయింది కూడా వాళ్ళు ఒక 200 కోట్లు పన్ను చెల్లిస్తున్నారంటే వాళ్ళు ఎంత రిచ్ మనకు చూపిస్తుంది. తండ్రి ఏంటంటే వాళ్ళని అంతగా ఆశీర్వదించారు కానీ ఆ ఆశీర్వాదాలని వాళ్ళు నిలుపుకోలేకపోయారు. సో దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే కూడా మనం హిస్టరీలో న్యాయాధిపతి కాలంలో సమయం లోపల మనకు ఎక్కడి నుంచి వీళ్ళు ఎవరు నయోమి కదా, బెత్లెహేము ప్రాంతం నుంచి నయోమి, ఎల్కానా అతని పేరేంటి, ఎలిమేకు అండ్ రూతు. అప్పుడు ఆ ప్రాంతంలో మనకు ఆ ఇజ్రాయెల్ యూదా దేశం లోపల కరువు వచ్చిన సమయం లోపల, అది ఎందుకంటే అది న్యాయాధిపతుల టైం లోపలనే, అప్పుడు వాళ్ళ కరువు వచ్చినప్పుడు బెత్లెహేం కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అప్పుడు వాళ్ళు ఏంటంటే వలస వెళ్తారన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చిన సమయం అన్నట్టు. యూదా దేశంలో వాళ్ళకి తిండి తినడానికి లేనప్పుడు ఇక్కడ ఉంటే ఇంకా మనం బ్రతకలేము, చనిపోతామని చెప్పేసి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ యూదా దేశం నుంచి అందరూ కూడా నైబర్ కంట్రీ కాబట్టి, ఎందుకంటే ఓన్లీ ఒకటి ఆ ఉప్పు సముద్రము దాటిపోతే అది మోయాబు దేశం అన్నట్టు. ఆ మోయాబు దేశము ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి ఆ రూతు వాళ్ళ ఇన్లాస్ అన్నట్టు, అంటే బోయేజ్ కూడా కాదు, ఈమె నయోమి ఎలిమేకు అండ్ వాళ్ళిద్దరు నలుగురు కలిసేసేసి అక్కడికి మోయాబు దేశానికి వలస వెళ్ళినట్టు కూడా మనం చూస్తుంటాం. అంటే అది ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెబుతున్నట్టే ఆ దేశం అనేది ఎంత రిచ్ కంట్రీ అనేది మీకు తెలియజేయడానికి నేను చెబుతున్నాను. సో వాళ్ళకు ఆ తండ్రి, ఎందుకంటే అది వారితోటి కాదు, ఆ తండ్రి వాళ్ళని ఆశీర్వదించి ఇచ్చినా కూడా దాన్ని నిలుపుకోలేకుండా మనకు పోయినట్టు మనం చూస్తుంటుంటాం. సో అయితే ఇక్కడ వాళ్ళు వచ్చేసేసి ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ వచ్చి ఉన్నారు, మోయాబు దేశంలో ఉన్నారు. మోయాబు దేశంలో అక్కడి నుంచి ఇంకా వాళ్ళ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ దేశంలో నుంచి వెళ్ళడానికి వీళ్ళకి పర్మిషన్ దొరకలేదు. పర్మిషన్ దొరికినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద మైదానంలో వాళ్ళు అక్కడ బస చేసుకున్నారు. ఎట్లా మనం వెళ్ళాలి, ఏ రకంగా మనం ఇది దాటిపోవాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్న సమయము. అదే సమయం లోపల మోషే గారు ఆ ద్వితీయోపదేశ కాండము అంటే ఇంకొకసారి ధర్మశాస్త్రాన్ని ద్వితీయోపదేశముగా అంటే సెకండ్ టైం బోధించినట్టు మనం చూస్తుంటుంటాం. సో ఆ 40 years ఆ జర్నీ లోపల మోషే గారు 2 సంవత్సరాలు 2 times ధర్మశాస్త్రాన్ని బోధించినట్టు మనం చూస్తూ ఉంటాము. సో ఆ రెండవసారి ఆ ధర్మశాస్త్రాన్ని బోధించిన ఆ ప్లేసు కూడా ఈ మోయాబు మైదానమే. సో ఏంటంటే అప్పటికి 40 years అయిపోయిందన్నట్టు. ఆ రెండవసారి కూడా ద్వితీయోపదేశ కాండం అంటే ధర్మశాస్త్రం టీచ్ చేసింది కూడా ఆ మోయాబు ప్రాంతంలో, ఆ ప్రాంతానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నట్టు. ప్లీజ్ ఎవరైనా చెప్పగలుగుతారా ఎందుకు రెండవసారి ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన అవసరం వచ్చింది? ఎవరైనా ప్లీజ్ తెలిసిన వాళ్ళు చెప్పండి. మోషే గారికి రెండవసారి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దాదాపు ఎందుకంటే మొదటి దానికి దీనికి ఆల్మోస్ట్ 36 to 37 years మన గ్యాప్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద రీజన్ మేడ్ హిమ్ టు టీచ్ సెకండ్ టైం లా? దయాకర్
ఓకే, కరెక్ట్. ఎందుకంటే మొదట వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించినప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ కావచ్చు, వాళ్ళందరూ ఎల్డర్స్ అందరూ అరణ్యంలోని పిల్లలు చనిపోయారు. సో వీళ్ళు ఫస్ట్ టైం బోధించినప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలుగా ఉండుంటారు, వాళ్ళు లైక్ మైనర్స్గా ఉండుంటారు. 40 సంవత్సరాలు అయింది కాబట్టి అప్పటికి వీళ్ళందరూ యోధులు తయారయ్యారు, మేజర్స్ తయారయ్యారు. వీళ్ళే ఆ ఇజ్రాయెల్ కానాను దేశంలోకి ఎంటర్ అయిపోయి వీళ్ళే రూల్ చేయాలి కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి బోధించారు. ఎవరి గురించి? ఈ యవ్వనస్తుల గురించి, ఈ యువకుల గురించి. ఎప్పుడైతే ఫస్ట్ టైం చేసినా వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి అప్పుడంతా రిఫ్రెష్మెంట్ కింద అందు గురించే ద్వితీయోపదేశము, సెకండ్ టైము బైబిల్ని టీచ్ చేసిన సందర్భము అది అన్నట్టు. ఇంటెన్షన్ అది అన్నట్టు. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు, ఎందుకంటే ఎవ్రీ మంత్ చేయడానికో లేకపోతే ఎవ్రీ లైక్ ఫెస్టివల్స్కో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేంత వాళ్ళకి ఆ టైం కావచ్చు అంత వెసులుబాటు లేకపోయింది. అందుకని చెప్పేసి మొత్తం అందరినీ కూర్చోబెట్టేసేసుకొని ద్వితీయోపదేశంగా ఆయన బోధించడము జరుగుతుంటుంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ దేశంలో ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే మనకందరికీ తెలుసు కదా, మోషే గారు ఎక్కడికి కానాడు దేశంకి రారు. కానాడు దేశంకి రారు, కానీ ఆ వాగ్దానం ఇచ్చిన దేశాన్ని కూడా ఆ పరమతండ్రి మోషేకి ఇంకా చనిపోతాడనే సమయం లోపల ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏంది ఒకసారి చూసుకుందాము. ఒక ఆ కొండ మీదకి వెళ్ళి ఆ వాగ్దాన దేశం అంతా చూపిస్తాడు. ఆ కొండ కూడా ఎక్కడుంది? ఆ కొండ కూడా ఈ మోయాబు దేశంలోనే ఉందన్నట్టు. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఎవరైనా స్పష్టంగా చదవండి. ద్వితీయోపదేశ కాండము 34 1 నుంచి 5 వరకు. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నప్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమును నీకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితినే గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైనటువంటి మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. చూసారా? ఎందుకంటే ఆ పరమ తండ్రి మోషేకి వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు చేసిన దాన్ని బట్టేసేసి నువ్వు కానాడు దేశంలోకి వెళ్ళవు, కానీ ఆ వాగ్దానం ఇచ్చిన దేశంలో పాలతీనులు ప్రవహించే దేశాన్ని ఆయన ఎక్కడి నుంచి ఆ ఎదుట పిస్గా కొండకి వెళ్ళిపోయి ఆ నెబో శిఖరంకి వెళ్ళిపోయి మొత్తం చూపిస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఆయనకు ఆ దృష్టి అంత ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి దాదాపు ఆ ఎడ్జి నుంచి ఈ ఎడ్జి వరకు, ఇజ్రాయెల్ ఎడ్జి నుంచి ఇక్కడికి యూదా ఎడ్జి వరకు మొత్తం ప్రాంతాన్ని కూడా ఆ కొండ మీదకి ఎక్కి చూపించినట్టు మనం చూస్తుంటాం. సో అది కూడా ఆ కొండ కూడా ఆ మోషే గారు చూపించింది కూడా ఈ మోయాబు దేశంలో ఉండడం ఒక ముఖ్యమైనది. మళ్ళీ అదే మోయాబులోనే మన మోషే గారు చనిపోతారు, ఆయన అక్కడే పాతి పెట్టబడతారు. సో ఇది కూడా దానికి ఆ మోయాబు దేశానికి ఉన్న ఇంపార్టెన్స్ అన్నట్టు. సో ద్వితీయోపదేశం అక్కడ సెకండ్ టైము లాట్ ఇచ్చేసింది అక్కడే, మోషే గారు ఎక్కి చూసింది కానాడు దేశంలో పరిశీలించింది అక్కడే, మోషే గారు చనిపోయింది కూడా అక్కడే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకు సో కొంచెము హెల్పింగ్ నేచర్ కూడా ఉంది మోయాబు దేశస్తుల వాళ్ళకు. ఎందుకంటే ఒక దేశంలో ఉన్నట్లయితే అన్ని రకాల మనుషులు ఉంటుంటారు. సో ఈవెన్ మన సమాజంలో కావచ్చు, మన ఇంట్లోనే కావచ్చు, మన పట్టణంలో కావచ్చు, అందరూ ఒకే రకంగా ఉండరు కూడా. ఎందుకంటే ఒకరితోటి మన సమాజంలో ఎవరో ఒకరు మంచి వాళ్ళు లేనంత మాత్రాన వాళ్ళతోటి సమాజానికి అందరికీ బ్యాడ్ నేమ్ రాకూడదు. ఏదో ఒకరో ఇద్దరు మంచి వాళ్ళన దాన్ని బట్టి కూడా మంచి పేరు రాకుండా అన్ని రకాలమైన జనాలు ఉంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలనేది, ఏది మనం స్వీకరించాలనేదే మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్లు ఎవరు నయోమి ఎలిమెలకు అక్కడికి వెళ్ళడము,
అక్కడ వాళ్ళకి పోయిన తర్వాత మంచి పని చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకి జరిగిన పరిణామాలు మనం చూసే ఉంటాము. అక్కడ ఆయన ఎల్లిమెల్లకి చనిపోవడము, వాళ్ళకి కొద్ది సంవత్సరాలైన తర్వాత 2 కొడుకులు కూడా చనిపోవడము, 10 సంవత్సరాల లోపలే ఇవన్నీ ట్రాజడీ ఇష్యూస్ జరిగినట్టు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఆ జరిగినప్పుడు కూడా ఆమె ఇంకా మళ్ళీ యెరూషలేములో యూదా ప్రాంతంలో కరువు పోయి మళ్ళీ సస్యశ్యామలంగా ఉందని చెప్పి తెలుసుకొని ఆమె మళ్ళీ బ్యాక్ వద్దాం అనుకున్న సమయం లోపల ఇంకేందంటే వాళ్ళ కోడల్ని అక్కడే వదిలేసేసి పంపించేసేసి వద్దామని చెప్పేసి ఆమె ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కోడళ్ళు కూడా ఆమెను వదిలి రావడానికి మనకు ఇష్టం చూపియ్యారు, అది మనకు తెలుసు. కానీ ఆమెను వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ పెద్ద కోడలు అక్కడే ఉండిపోవడము, చిన్న కోడలు రూతు అనేమే ఆమెతోటి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను, నీ జనాంగమే నా జనాంగము, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను ఎక్కడ చనిపోతాను, మరణం తప్ప మనల్ని ఏది విడదు ఇదని చెప్పేసి ఆ రూతు గారు అన్న మాటలు చూస్తుంటుంటే మాత్రం అది రియల్గా చాలా ఎంత ధన్యకరంగమైన మాటలు ఉంటాయో మనం చూసుకున్నట్లయితే చాలా బాగా ఉంటుంది. సో ఆమెను ఆ రూతుని కానీ ఆమెను నయోమిని కానీ ఒక ఆదర్శ అత్తకోడల్లా కూడా మనము బైబిల్ మొత్తంలో కూడా మనం చెప్పుకోవచ్చు. సో చూడండి ఆమె సాక్రిఫైయింగ్ చూడండి. యాక్చువల్లీ ఇది రూతు గురించి నేను వేరే కొన్ని హిస్టరీ బుక్స్ చదివినప్పుడు చూస్తుంటుంటే అఫ్కోర్స్ అది అపార్ట్ ఫ్రమ్ ద బైబిల్, యాక్చువల్లీ ఈవెన్ రూతు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ యాజకుల కుటుంబంలో ఈమె పుట్టిన ఆమె ఆ దేవతల దగ్గర బలి అర్పించే దగ్గర ఈమె కూడా ఒక యాక్టివ్ మెంబర్గా ఉందని చెప్పేసి వస్తుంది. అది కాకపోతే మన బైబిల్లో లేదు, వేరే హిస్టారికల్ బుక్స్ చదివినప్పుడు ఉంది. అట్లాంటి ఆమె కూడా ఎందుకంటే యూదుని ఒక ఇజ్రాయెల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంత తగ్గించుకొని ఆమె భర్త చనిపోయినా కూడా తన జనాంగంని వదిలేసి తన తల్లిదండ్రులను వదిలేసేసి విధవరాలైన అత్తను పట్టుకొని మళ్ళీ ఆ బెత్లెహేముకు వచ్చిందంటే ఆమె సాక్రిఫైయింగే కావచ్చు. ఆమె ఉన్న డెడికేషన్ చూస్తే అది రియల్గా మనకు అదొక బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. సో ఈ కాలంలో మనం చూసినట్లయితే రియల్గా ఎంతవరకు మనం ఉన్నాము. ఓకే, భర్త చనిపోవడం కాదు, భర్త ఉండగా నైనా భర్త ఫాలో అవుతే చాలు. భర్త చూడండి ఇక్కడ చూస్తే రూతు భర్త చనిపోయిన తర్వాత కూడా మామయ్య చనిపోయిన తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్ రాదని తెలిసిండి కూడా అత్తని పట్టుకొని ఇంత సాక్రిఫైస్ అత్తలు సేవలు చేయడానికి వచ్చింది. కాబట్టి ఆ రూతుని మనము ఒక బెంచ్ మార్క్గా పెట్టేసేసుకొని మనం చేసినట్లయితే ఆమె ఎంత ఆదర్శం ఎంత దీవించబడిందో మనకు తెలుస్తుంది. అందుకని అంటుంటారు ఇది సామెతలా కూడా ఉంటుంది అన్నట్టు, అన్యురాలైన ధన్యురాలు ఎవరంటేనట ఎవరు అన్యురాలైన ధన్యురాలు. మొత్తం మన బైబిల్ అంతా కూడా ఎవరు అన్యురాలైన ధన్యురాలు అంటే రూతమ్మ. సో ఒక అన్యురాలి పైన కూడా మనకు ఒక బైబిల్ గ్రంథాన్ని కూడా పరమ తండ్రి ఇందులో దృఢీకరించారంటే ఆమె చేసిన సాక్రిఫై. ఆమె ఆమె ఏదైనా ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చిందా? సో ఆమె అంతా సాక్రిఫై చేసేసుకొని డెడికేట్ చేసుకొని వచ్చింది. కాబట్టి ఈరోజు మా లోకరక్షకుడు ఆమె సంతానం నుంచి వచ్చాడు. ఆమె పేరును ఆమె గ్రంథాన్ని పేరు మీద గ్రంథాన్ని బైబిల్లో పెట్టడము ఆమె గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అత్తాకోడలను ఆదర్శ అత్తాకోడలకు తీసుకొని ఆమె క్యారెక్టర్ని మనం ఒక బెంచ్ మార్క్ పెట్టేసేసుకొని ఆమెలో ఒక 5% 10% మనం ఫాలో అయినా కూడా మన జీవితాలు మన లైఫ్స్ ఎంతో చక్కగా ఉంటాయని చెప్పేసి మనకు దాంట్లో నుంచి నేర్చుకోవాల్సిన అది అన్నట్టు. అయితే మేబీ మరి దావీదు గారు అదే టైం లోపల ఏంటంటే రాజుగా సమయంలో అతన్ని అభిషేకిస్తాడు. అభిషేకించుకొని అతన్ని గొల్గాతును ఓడించి వచ్చినప్పుడు ఆ స్త్రీలందరూ గొలియాతును ఓడించి వచ్చినప్పుడు ఆ స్త్రీలందరూ తెలుసు కదా మనకి, దావీదు గారికి 10,000 సౌలు గారికి 1,000 అన్నప్పటి నుంచి అతని మీద పగబట్టేసేసి సౌలు గారు చంపి ఆయన తరుముతున్న సమయం లోపల ఈయన ఏంటంటే అరణ్యాల పొంటి అడవులెంబడి ఆయన దాక్కుంటూ తిరుగుతున్న సమయం అన్నట్టయితే. అయితే ఆ టైం లోపల ఈయన ఏం చేస్తారంటే దావీదు దగ్గరికి ఆయన తల్లిదండ్రులు ఆయన చూడడానికి అని చెప్పేసి వస్తుంటారు అన్నట్టు. అదొక సందర్భం మనం చూసుకుందాము. ఆ సందర్భంలో వాళ్ళు ఏంటంటే మోయాబీలకు హెల్పింగ్ నేచర్ కూడా ఉంది నేను చెప్పడానికి ఆ సందర్భాన్ని తీస్తున్నాను. 1 సమూయేలు 22వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. 1 సమూయేలు 22వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువు. 1 సమూయేలు 22వ అధ్యాయము 3 to 3. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా
అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ 3-5 బ్రదర్ చెప్పు. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్సేకు వచ్చి, ఎలోహిము నాకు ఏమి చేయునది నేను తెలుసుకొని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. చాలండి. సో మరి వాళ్ళకి ఎందుకు ఆ మోయాబీలకు ఈ దావీదుకు రిలేషన్ ఏంటిదో తెలియదు, కానీ అంతకంటే ముందే ఆల్రెడీ ఎవరు ఆ రూతమ్మ దగ్గర నుంచే కదా, మోయాబీ దేశం నుంచే కదా రూతమ్మ రావడం జరిగింది. బోయాజు నుంచి వచ్చేసేసి అప్పటికే దావీదు రాజు అయిన సమయంలో అన్నట్టు. సో అతను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సౌలు ఆయనను తరుముతున్నప్పుడు, ఆయన గుహలలో అడవులలో తిరుగుతున్న సమయం లోపల ఈయనను పరామర్శించడానికి వాళ్ళ తల్లిదండ్రుల, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈయన దగ్గరికి వస్తారన్నట్టు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అంటాడు అన్నట్టు, అసలు నేనే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, నేనే ఆపద పరిస్థితుల్లో ఉన్నాను, మీరు నా దగ్గరికి వచ్చి రావడం ఎందుకని చెప్పేసి అని ఆ మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి అతను రిక్వెస్ట్ చేసుకుంటాడు అన్నట్టు. నేను ఇట్లాంటి పరిస్థితుల్లో నా పేరెంట్స్, నా కుటుంబ సభ్యులు వచ్చారు, సో నా తండ్రి నన్ను అభిషేకించాడు, కానీ నా టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం నిర్ణయించేంత వరకు, నేను రాజునగా అయ్యేంత వరకు ప్లీజ్ మీ దగ్గరగా ఉంచుకోనండి అన్న సమయంలో రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ మోయాబు రాజు వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకు విడదిగా ఇచ్చి వాళ్ళను పోషించినట్టు మనము ఈ సందర్భంలో చూస్తున్నాము. సో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే దాంతోపాటు మంచి గుడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఎవరు మన నయోమి కుటుంబం వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా ఆదరించి వాళ్ళని అక్కడ పని చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళని అక్కడ సెటిల్ అవ్వడానికి వాళ్ళు అక్కడ యూజ్ అయ్యారు. ఇక్కడ దావీదు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు షెల్టర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు తోడ్పడ్డారంటే వాళ్ళ దగ్గర కూడా మంచి క్యారెక్టర్స్ కూడా, మంచి బుద్ధులు కూడా ఉన్నాయని మనకు దీంతో పాటు మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా ఇంకా చూసినట్లయితే వీళ్ళు ఆ మోయాబు దేశాన్ని ఇంకా వాళ్ళు దాటిపోతున్న సమయం లోపల వీళ్ళకి ఏంటంటే ఆ మోయాబు రాజుకు, ఆ బాలాకు అనే రాజుకు అతనికి ఏంటంటే చాలా భయం వేస్తుంది అన్నట్టు. అమ్మో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు కూడా మా దేశాన్ని కూడా నాశనం చేసేసి మమ్మల్ని కూడా పాడు చేసేసేసి వీళ్ళు ఆక్రమించుకుంటారని చెప్పేసేసి అతను ఏం చేస్తాడంటే ఆ టైం లోపల బిలాము అనే ప్రవక్త మనం చాలాసార్లు విన్నాం కదా. బిలాము అనే ప్రవక్త అతను ఏంటంటే శకునం చెప్పేవాడు అన్నట్టు. ఎందుకంటే ఆ టైం లోపల ఏంటంటే అతను కూడా తండ్రిని కూడా సేవిస్తాడు. ఆ బిలాము ప్రవక్త దో ఈజ్ లైక్ అన్యజనాంగమైన ఇతనే సోదె చెప్పేవాడే, శకునం చెప్పేవాడే, కానీ ఆయన కూడా తండ్రి ప్రతి ఏ కార్యం చేయాలనుకున్నా కూడా తండ్రి దగ్గర సంప్రదించేవాడు అన్నట్టు. అయితే వీళ్ళందరికీ కూడా చుట్టుపక్కల దేశాలందరికీ కూడా ఏంటంటే ఈ బిలాము ఎవరిని ఏది శపిస్తే ఏది అనుకుంటే అది జరుగుతుంది అన్నట్టు. ఆ టైంలో ఆ రకంగా జరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఈ బాలాకు రాజు బాలాకు రాజు అంటే ఈయన బాలకు రాజు పేరు బాలకు మిద్యాని ఇది మోయాబీ రాజు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి ఒక మెసేజ్ పంపించేసి ఆయనకు చాలా బహుమానాలు ఇచ్చేసి ఆ బిలామును రమ్మంటాడు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు మా దగ్గర వచ్చి చుట్టుపక్కల మొత్తం ఆక్రమించుకొని ఉన్నారు, వాళ్ళు ఎట్లయినా అక్కుపై చేసుకుంటారు, నువ్వు వచ్చేసేసి వాళ్ళను శపించినట్లయితే వాళ్ళు చనిపోతారు, మేము వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను అంతస్తులు, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుంచి చాలా దోచుకొని వస్తున్నారు, ఆస్తిని అంతస్తులు అంతా మేము తీసేసుకుని మేము చాలా రిచ్ అయిపోతామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారన్నట్టు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు మనకు తెలుసు, ఆ స్టోరీ అంతా కూడా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడు బిలాము ఆ తండ్రి దగ్గర సంప్రదించడం జరుగుతుంది, తండ్రి వద్దు అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ డబ్బుకు ఆశపడి కూడా అతను వీళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇంకా మీకు చాలా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఎర వేసినప్పుడు ఆ బిలాము ప్రవక్త గాడిద ఎక్కి ఇక్కడికి మోయాబు దేశానికి వస్తున్న సమయం లోపల కూడా ఆ గాడిద దూత వచ్చేసి చంపడానికి వచ్చినప్పుడు గాడిద కూడా అక్కడ ఆగిపోవడము, పక్కన పొలంలోకి జరగడము, కింద పడడము, అవన్నీ మనం ఇన్సిడెంట్స్ చూస్తుంటుంటాము. అప్పుడు దాన్ని ఆ బిలాం ప్రవక్త కూడా గాడిదను కొట్టినప్పుడు ఆ గాడిదకు ఓపిక నశించి తాను మానవ గొంతుతో మాట్లాడినట్టు కూడా మనం చూస్తూ ఉంటుంటాము. సో అప్పుడేంది అక్కడికి వాళ్ళు అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బిలాం ప్రవక్తను ఈ మోయాబీలు అక్కడున్న ఇంకా మిద్యానీయులు అందరూ కలిసేసి తీసుకొచ్చేసి అతన్ని శపించడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఇతను
ఒకటి చెప్తుంటుంటే ఆ పరమ తండ్రి ఏదైతే శాపనకరంగా ఏదైతే మాట్లాంటారో అవన్నీ కూడా దీవెనకరమైన వచనాలే ఆ బిలాము ప్రవక్తతో మనం చేసినట్టు మనం చూస్తుంటాం. అట్లా ఒక ప్లేస్ కాదు, 2 ప్లేసులు 3 ప్లేస్లలో డిఫరెంట్ డేస్లలో డిఫరెంట్ వాటిని బలులు అర్పించుకుంటూ అవన్నీ చేసినా కూడా ఆ పరమ తండ్రి వారి పట్టున ఉన్నాడు కాబట్టి, అది ఆయన చిత్తం కాబట్టి, వీళ్ళని ఓడించి ఆ కనాను దేశం ఆక్రమించడానికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ శాప వచనాలన్నీ కూడా ఆశీర్వాద వచనాలుగా చేసేసి వాళ్ళు ఇంకా దీవించబడినట్టు కూడా మనం చూస్తూ ఉంటాము. అప్పుడు బిలాము చెప్తాడన్నట్టు, ఆ బాలాకు రాజుతో నేను చెప్పలేదా, ఎందుకంటే వాళ్ళకు సృష్టికర్త అయిన ఆ పరమతండ్రి వారి పట్టాన ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని చేసినా వారిని మీరు ఏమి ఓడించలేరు, వాళ్ళని ఏం చేయలేరు అని చెప్పి వెళ్తూ వెళ్ళేవాడు తిన్నగా వెళ్ళకుండా ఒక ఉచిత సలహా అంటారు కదా, ఆ ఉచిత సలహా ఇచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఎందుకంటే ఆ పరమ తండ్రికి ఆ సర్వశక్తుడికి అసహాయమైనవి చాలా అసహాయమైనవి 2 అవేంటంటే, ఒకటి విగ్రహారాధన, 2వది వ్యభిచారము. ఈ 2 ఆ పరమ తండ్రికి ఆ ఇశ్రాయేల్ జనాంగంలో ఎవరు చేస్తున్నారంటే తను సహించడు. కాబట్టి మీ దగ్గర మోయాబీలలో చాలా అందమైన స్త్రీలు ఉంటారు కాబట్టి మోయాబీల నుంచే కావచ్చు లేకపోతే మిద్యానీల నుంచే కావచ్చు, మీరందరూ కనుక వాళ్ళ దగ్గరికి అందమైన అమ్మాయిలు ఎరగ పంపించినట్లయితే వాళ్ళు వ్యభిచారం చేయడానికి వాళ్ళు దోహదపడతారు. అట్లాగే మీ విగ్రహారాధనకు చేయడానికి కూడా వాళ్ళని దోహదబలం చేసేస్తే అక్కడ ఆ తండ్రి వాళ్ళను శిక్షిస్తాడు, నాశనం చేస్తాడని చెప్పేసి వెళ్తూ ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్తాడన్నట్టు ఈ బిలాము. అది మనకు తెలిసి అది ఇదే ఈ మోయాబీలకు ఇచ్చిన సలహా అన్నట్టు. ఈ సలహాగా వచ్చి ఈ స్టోరీ అంతా కూడా మోయాబీలతో లింక్ ఉన్నది కాబట్టి నేను అది ఎక్కడ చెప్తున్నాను. సో అదంతా ఆ స్టోరీ కూడా తెలుసు మనకి. వాళ్ళు అందగత్తెలు వాళ్ళు రావడము, వీళ్ళను ఇజ్రాయేలీలను వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చేయడము, సో వాళ్ళు దాన్ని ఏమంటారు విగ్రహారాధన చేయడము, చేసిన దాన్ని బట్టి తండ్రికి కోపం వచ్చేసి అక్కడ ఒక విపరీతమైన తెగులు రప్పించినట్లు మనం చూస్తుంటాము. ఆ తెగులుతోటి ఎంతోమంది దాదాపు ఒకే రోజు 24,000 మంది చనిపోయినట్లు కూడా మనకి మోయాబు ఇప్పుడు ఇది అదంతా కూడా నంబర్స్ సంఖ్యాకాండం 22, 23 అధ్యాయాల్లో మనం చదివినట్లయితే చాలా బాగా ఉంటుంది అన్నట్టు. సో అక్కడ ఒకే రోజు తెగులు వచ్చేసేసి 24,000 మంది చనిపోయినట్లు మనం చూస్తుంటుంటాము. అదే విధంగా అప్పుడు అహరోను మనవడైన ఫినిహాస్ చూసేసి అతని తండ్రి దగ్గర మొరపెట్టుకుని ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసిన సమయం లోపల అప్పుడు ఒక ఇజ్రాయేలుడు ఒక మిద్యానీయుడు ఎవరినో తీసుకొని వెళ్తున్న సమయంలో అప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరిని ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ ఈటెతోటి చంపినప్పుడు ఆ ఈటెతో వాళ్ళు చంపగానే ఆ తెగులు ఇజ్రాయేల్ దేశం నుంచి వెళ్ళిపోయినట్లు మనము అది చూస్తూ ఉంటాము. సో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసేసి ఆ మోయాబు రాజులనే కావచ్చు లేకపోతే వీళ్ళ మిద్యానీయుల రాజులందరినీ కూడా పట్టుకొని చంపేసినట్టు మనము ఈ చాప్టర్స్లో 22, 23, 24 చాప్టర్లలో చూస్తూ ఉంటుంటాం అన్నట్టు. సో ఈ ఉచిత సలహా ఇచ్చినందుకు బిలియాం ప్రవక్తను కూడా వదిలారు, అతన్ని కూడా కత్తితో చంపినట్లు మనము ఈ చాప్టర్స్లో చూస్తుంటాము. అందుకనే జనరల్గా ఏంటంటే మనకు చేత కాకుండా ఉన్న టైం లోపల మనం ఏం చేస్తుంటామంటే ఉచిత సలహాలు ఇస్తుంటాము. ఎవరికో ఏదోటి పెట్టడానికి ఏదో ఒకటి వాళ్ళ వీక్నెసెసే కావచ్చు వాళ్ళ స్ట్రెంగ్త్సే కావచ్చు ఏదైనా చేసేసి ఒక చిన్నది పుల్ల పెట్టడానికి చూస్తుంటుంటారు. సో దానికి ఏం ప్రతిఫలం పొందాడు బిలాము ఎక్కడేదో సాధిస్తానని చెప్పేసి వచ్చాడు, ఏం చేయలేకపోయాడు. కానీ వెళ్తూ ఏదో ఉచిత సలహా ఇచ్చి వెళ్ళినందుకు కూడా ఆ టైంలో టైం బీయింగ్ ఏదన్నా కష్టాలు నష్టాలు జరిగినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్స్ ఏమైంది, ఆ బిలాము చావుకే వచ్చింది ఇక్కడ. సో ఇది ఆ టైంలో జరిగిన సంఘటన. ఓకే చాలా ఇంకా ఇట్లా చెప్తూ ఉంటే చాలా ఉంటుంది. సో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. ఏంటంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో మన బ్రతుకులు జీవితాలు మన గత జీవితాలే కావచ్చు మన పాస్టే కావచ్చు ఏ రకంగా ఉన్నది అది ఇంపార్టెంట్ కాదు. ప్రజెంట్ మనము తండ్రికి ఎంత సన్నిహితంగా ఉన్నాము, తండ్రి ఆజ్ఞలు కట్టడాల్లో మనం ఎంత ఎఫెక్టివ్గా మనం ఫాలో అవుతున్నాము. మనం ఏదో ధనవంతులు మనకు గౌరవపడద్దు, లేకపోతే మనం ఏదో సేవకుల కుటుంబంలో ఉన్నాం కాబట్టి మాకు అన్నీ తెలుసని అనుకోవద్దు, లేదంటే మేము బర్త్ క్రిస్టియన్స్ మేము పుట్టుక క్రైస్తవులం కాబట్టి మాకు అన్నీ తెలుసని కావచ్చు, లేదంటే మాకు నామం ధరించుకున్నాము మేము ఆజ్ఞలు కట్టడలు పాటిస్తున్నామని కాదు. ఇందాక
మింటూ కరెక్ట్ చెప్పాడు చూడు. ఎందుకంటే ఎన్నో మెసేజ్లు వింటూ ఉంటాము. అవి కాదు, వాటిని అనుసరించి మనము ఎంత విన్నది అనుసరించి నడుస్తున్నామా లేదా మన ఆత్మపరిశీలన చేసేసుకుంటే చూడండి, ఒక అన్యురాలైన రూతు ధన్యురాలై ఎంత చరిత్రలో నిలిచిపోయిందో, సో మనము కూడా ఆమెను అట్లాంటి వలన మనము అది పెట్టేసుకొని బెంచ్ మార్క్ పెట్టేసేసుకొని మనము లైఫ్ లీడ్ చేసినట్లయితే మనకు ఎంతో ఉంటుంది. మనం ఏదో గర్వపడకుండా విర్రవిగకుండా మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకున్నట్లయితే ఆ తండ్రి ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. మన జీవితాలను వచ్చి మన నెక్స్ట్ జనరేషన్స్ను కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మోయాబు మనకి ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళ వాగ్దాన పురుషుడు, ఎందుకంటే ఆ మోయాబు దేశాన్ని కూడా వాళ్ళని ఏంటంటే ఎన్నుకున్నాడు కాబట్టి ఆ పరమ తండ్రి కృపమూలాలని వాళ్ళని ఆశీర్వదించాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలను కూడా వాళ్ళు నిలుపుకోలేక వీరి మీద ఇట్లా వ్యతిరేకంగా వెళ్తూ చూసినట్లయితే హిస్టరీలో చూసినట్లయితే ఎప్పటికి కూడా ఇజ్రాయేలీలకు మోయాబీలకు ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటుంటాయి. ఎప్పుడు కూడా ఈ మోయాబీలు ఇజ్రాయెల్ను హేళనకరంగా చేస్తున్న ఎన్నో సందర్భాలు ఉంటుంటాయి అన్నట్టు. ఎన్నోసార్లు చూసి ఇంకా పరమ తండ్రి కూడా విసిగి ఎత్తిపోయి ఇంకా వీళ్ళకి ఎందుకంటే ఆశీర్వదిస్తున్న కొద్ది వీళ్ళు బాగా రెచ్చిపోతున్నారని చెప్పేసి అరౌండ్ 580 BC లోపల అప్పుడు ఎవరికంటే లాస్ట్కు మళ్ళీ వీళ్ళకే ఆ నెబుకద్నెజర్ రాజుకు, బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ రాజుకే ఈ మోయాబు వీళ్ళందరినీ అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఇంకా అప్పటి నుంచి ఆ తర్వాత కూడా ఇంకా హిస్టరీలో ఆ మోయాబు వీళ్ళు అనేవి లేకుండా పోయారు. కాబట్టి అది కూడా మన లైఫ్స్కి మనం ఇంటర్ప్రిట్ చేసుకొని మనం కూడా అది హెచ్చించుకోకుండా వేరే వాళ్ళని మనం విమర్శించకుండా వేరే వాళ్ళు మనకంటే తక్కువ ఉంటే వాళ్ళు మనకంటే తక్కువ అని చెప్పేసి వాళ్ళు చిన్న చూపు చూపించకుండా మనం కూడా ఉన్నట్లయితే ఆ తండ్రి ఆశీర్వదిస్తాడు. లేదంటే ఆ రకంగా అట్లయితే మోయాబీలోకి ఏం జరిగిందో అది కూడా మనకు జరుగుతుందని మనం గుర్తెరిగి జాగ్రత్తగా మన జీవితాలు నడుపుకోవాలని చెప్తున్నాను. ఈ కొద్ది వాక్యంలో పరమ తండ్రి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.